జ్ఞాపకం చేస్తూ ప్రభా ఇప్పటిదాకా చూడండి సహాయం చేసేటటువంటి పరిస్థితులు, అలాగే వికాసు సామ్యుల ద్వారా కొన్ని విషయాలు మాట్లాడారు. పట్టించుకుంటున్నాయన వాక్య పరిచయంలో మాతో అందరితో మీరు మాట్లాడండి, అందరికీ అర్థమైతే మాట్లాడండి. వాక్యాంశంగా జీవించే మనసు అందరికీ దయచేయండి. వాక్యాంశంగా జీవించాలి, నిజమైన వారు మనసు పొందాలి, అంతవరకు నమ్మకం కలిగి ఉండాలి అనే మనసు అందరికి దయచేయండి. పాపులు దయచేయండి, బాధపడుతున్న దయచేసి దానికోసం కోరుకుంటాను. అంతే యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుతున్నాను. ఆమేన్. చూడండి, దావీదు రాసిన కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చాలు. చూడండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో చూసినట్లయితే నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి ఇతరులకి చెప్పేవారుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహిమ కార్యములు దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చదువుకుంటున్నాం. ఆ కార్యములన్నీ కూడా అనేక మందికి తెలియపరిచేవారుగా మనం ఉండాలి. రెండవదిగా యేసు ప్రభువారి గురించి చెప్పాలి. పొగడి యేసుక్రీస్తు వారు మానవుని యొక్క పాపముల కోసం, మానవుని యొక్క దోషముల కోసం, మానవుని యొక్క అపరాధముల కోసం, మానవుని యొక్క అవిధేయత నిర్లక్ష్య పొరపాట్ల కోసమై ఆయన లోకానికి వచ్చి రక్తము చిందించి, రక్తము కాచి, రక్తము దారబోసి చనిపోయి తిరిగి మళ్ళీ లేచాడు. మరణములను విడిచాడు, మరణాన్ని గెలిచాడు. తిరిగి లేచి 40 దినములు 40 రోజులు భూమి మీద ఉండి అద్భుత కార్యములు జరిగించి, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహిమ కార్యాలు జరిగించి తిరిగి మళ్ళీ అరోణమైనాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మనందరి కోసము గృహాలు ఏర్పరుస్తూ ఉన్నారు. ఈ లోకములో ఉన్న గృహము శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్న ఇల్లు శాశ్వతము కాదు. శాశ్వత రాజ్యము కాదు ఇది. శాశ్వత రాజ్యములోనికి మనం వెళ్తాం. అక్కడున్న గృహము శాశ్వతమైనది. ఈ లోకములో ఉన్న గృహాలు చూసినట్లయితే మట్టి గోడలు, బైబిల్లో కూడా వ్యాపారం మట్టి గోడల మీద గచ్చిపోత పోసినట్ట. మట్టి గోడ మీద ఏం చేస్తారంట? గచ్చిపోత పోస్తారు. కనుక అక్కడ బంగారపు గోడలు, బంగారపు నేల, బంగారపు గదులు. అందుకని బంగారం అక్కర్లేదు. ఈ లోకంలో బంగారం ఉంటే ఆ లోకంలో బంగారం రాదు. కనుక బంగారము కంటే విలువైనది. ఆ యొక్క విలువైనది ఏంటంటే ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే, వాక్యం ప్రకారం నడుచుకుంటే పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటాం, దేవుని ఇష్టం. కనుకని అద్భుత కార్యములన్నీ నేను వివరించదును.
ఆయన చేసిన అద్భుత కార్యములు ఇతరులకు ఏం చేయాలంట? చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి సరైన ఆహారాలు లేవు, సరైన వసతులు లేవు, సరైన వస్త్రాలు లేవు, సరైన నీరు లేదు, సరైన నిద్ర లేదు. అలాంటి సమయంలో వారు బాధపడుతున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వారి వరదేవుడు విన్నాడు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు, వారి కన్నీరు దేవుడు చూశాడు. చూసి భూమికి దిగి వచ్చి మోసేని ఏర్పరచుకొని మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చినట్టుగా మనం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ఇదే సాక్ష్యం కలిగి చెప్పేవాడిగా మనం ఎర్ర సముద్రాన్ని బయలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. ఈ లోకములో ఏది నమ్మదగినది కాదు, వాక్యము నమ్మదగినది. ఈ వాక్యానికి జీవం ఉంది కనుకనే నమ్మదగిన వాక్యము, జీవము గల వాక్యాన్ని మనం వింటున్నాం, చదువుతున్నాం. ఎన్నని చదివింది ఇతరులకు చెప్పేవారుగా మనం ఉన్నారు. అద్భుతాలు చేసిన ఆశ్చర్యకార్యం జరిగించాడు, సూచక్రియలు జరిగించాడు, మహిమ కార్యం జరిగించాడు. కనుక మన పట్ల అద్భుతాలు చేసేవాడు ఆయనే, మన పట్ల ఆశ్చర్యకరం జరిగించేవాడు ఆయనే, సూచక్రియలు జరిగించేవాడు ఆయనే. బైబిల్లో మనం చూసినట్లయితే ఒట్టి కర్ర, పొద్దుటూరు భాషలో ఒట్టి కర్ర అంటారు, ఒట్టి కర్ర అంటారు. ఒట్టి కర్ర అంటే అర్థమైంది ఎండిపోయినది, ఎండిపోయిన కర్ర, ఒట్టి కర్ర. ఈ ఒట్టి కర్రని, ఈ ఎండిపోయిన కర్రని అద్భుత రీతిగా సిగిరించబడింది, సిగిరించబడింది కర్ర. 12 కర్రలు తీసేసినప్పుడు 12 కర్రల్లో ఒక కర్ర సిగిరించబడినది. సిగిరించబడి పూత వచ్చి, పిండి వచ్చి, కాయ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి సంఖ్యాకాండము ఎంత అద్భుతమో చూడండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 126 పేజీ, పేజీ నెంబర్ 126, గ్రంథం సంఖ్యాకాండము 17వ అధ్యాయము. ఇంటికి వెళ్ళాక చదువుకోడు చక్కగా. ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాక్యాలు చదివితే ఆ వాక్యం మనలో ఉంటుంది. అప్పుడు వాక్యానుసరంగా జీవించగలుగుతుంది. దేవుడు చేసిన అద్భుతాలు ఇతరులకి చెప్పగలుగుతుంది. చూడండి ఎంత అద్భుతమో చూడండి. టైం ఎంతో లేదు కనుక మూడో చదవండి. లేవీ కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ప్రధానికి
నాకు వినబడకుండా మాన్పివేయును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ 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 పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చింది. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండుగలదాయను. దేవునికి స్తోత్రం. ఒట్టి కర్ర, ఇది పచ్చి కర్ర కాదు, ఇది మొక్క కాదు, ఇది చెట్టు కాదు. చెట్టు అయితే అయ్యో మొలిసింది అనుకోవచ్చు, విత్తనం అయితే మొలకెత్తింది అనుకోవచ్చు. విత్తనం కాదు, మొక్క కాదు, చెట్టు కాదు, ఒట్టి కర్ర, ఎండిపోయిన కర్ర, పనికిరాని కర్ర, నిష్ప్రయోజనమైన కర్ర. ఈ నిష్ప్రయోజనమైన కర్రని, ఈ పనికిరాని కర్రని, ఈ ఒట్టి కర్రని, ఈ ఎండిపోయిన కర్రని దేవుడు ఏం చేస్తుందా? సిగిరించబడినట్టుగా చేస్తుంది. సిగిరించబడినది, పూత పూసినది, కాయ వచ్చినది. ఏం కాయ అది? బాదం కాయ. దేవునికి స్తోత్రం. బాదం పప్పు తెలుసు అందరికి. మన కరోనాలో చెప్తున్నారు, ఏమని చెప్పారు? బాదం పప్పు తినండి మంచిది, ప్రతి ఒక్కరు కూడా బాదం పప్పు తినండి అని చెప్పారు కదా. ఆ బాదం చెప్పండి, ఆ బాదం పప్పు ఇవాళ మనల్ని కూడా పనికిరాని మనల్ని, నిష్ప్రయోజనమైన మనల్ని పనికొచ్చేవారిగా దేవుడు చేస్తున్నాడు. అద్భుతం చేస్తున్నాడు ఆయన, ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నాడు ఆయన, సూచక్రియ జరిగిస్తున్నాడు ఆయన. ఎంతో మంది తాగుబోతులు ఉన్నారు, తాగే వారందరూ కూడా మారుమనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. దొంగలు మారుమనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వ్యభిచారులు మారుమనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. నరహంతకులు మారుమనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. దేవుడు చేసే అద్భుతాలు వింటున్నారు, చూస్తూ ఉన్నారు. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహిమ కార్యములు జరిగిస్తున్నాడు ఆయన. ఆయన వింటున్నారు, చూస్తున్నారు, మారుమనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. పరలోక రాజ్యములో వారసులుగా ఉంటారు. పరలోక రాజ్యంలో వారసులుగా, శాశ్వత రాజ్యంలో వారసులుగా ఉంటారు. దొంగలు, తాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు నిత్య అగ్నిగుండానికి వెళ్తారు. కనుక నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా నిమిత్తమై సృష్టించిన సృష్టికర్తైన యెహోవా దేవుడు మానవ అవతారిగా వచ్చి లోకానికి మానవుల పాపముల కోసమై, మానవుల దోషముల కోసమై, మానవుల అపరాధముల కోసమై, అవినీతి నిర్లక్ష్య పొరపాట్ల కోసమై ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి, రక్తము కాచి, రక్తము దారబోసి చనిపోయి తిరిగి మళ్ళీ లేచాడు. జీవము గల దేవుడైనా, జీవము గల దేవుడైనా. కనుక ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి ఇతరులకు ఏం చేయాలంట? వివరించాలనుకున్నారు. అద్భుతం. ఒక వ్యక్తి కర్మ అంటే ఎందుకు పనికిరానిది, సిగిరించబడేలా చేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే అద్భుతం. 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం ఎంత అద్భుతం చూడండి. కూడా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఇది కూడా ఇంటికెళ్ళి చదవండి. చెప్పే ప్రతి వాక్యం చదవండి. మీ పట్ల అద్భుతాలు చేస్తాడు ఆయన. మాస్టర్ గారు చెప్పారు కదా,
గాక, మన పట్ల అద్భుతాలు జరిగించును గాక, మన పట్ల ఆశ్చర్యకాలు జరిగించును గాక, మన పట్ల సూచికలు జరిగించును గాక. అలనాడు మన పితరులకు చేసిన అద్భుతాలు ఈ దినాన మన పట్ల కూడా అద్భుతాలు జరిగించును గాక. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమో చూడండి. 6వ అధ్యాయము, సమయం లేదు కనుక ఇది కూడా మొత్తం చూస్తాం. 6వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని నీ కోరగా దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిందని చెప్పి వారితో కూడా పోయిను. వారు యోద్ధానికి వచ్చి వారును నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది మొరపెట్టిన గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిన అడిగను. వాడు అతనికి ఆ స్థలంలో చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో దిగా గొడ్డలి తేలును. చాలు దేవుడికి స్తోత్రం. చూడండి అద్భుతం, అద్భుతం. ఏం జరిగిందంట? గొడ్డలి నీళ్ళలో పడింది. ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయంట? కనుక మనం దయచేసి గుర్తుపెట్టుకోండి. లోకంలో మనం చూసినట్లయితే కింద నీళ్ళు ఉన్నప్పుడు ఈ బరువైన వస్తువు ఆ నూతిలో పడితే అడుగున కూర ఉంటుంది, మట్టి ఉంటుంది కనుక ఆ మట్టిలోకి వెళ్ళిపోతే తీయాలంటే కష్టంతో కూడింది రాదు. అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. బావిలో పడింది కనుక ఒకవేళ పైన కొంచెం తేలిక కనపడితే మధ్యాహ్నకాల సమయంలో ఆ నీడకి కొంచెం కనపడుతుంది, కొంతమంది తీస్తారు. కానీ నదిలో పడితే బయటికి రావాలంటే చాలా కష్టంతో కూడింది. అందులో గొడ్డలంటే చాలా బరువైనవి. బరువు తెలియకూడదా? ఇక్కడ కర్ర ఉంటుంది, ఇక్కడ గొడ్డలు ఉంటుంది. ఈ కర్ర తీసుకొని ఈ గొడ్డలతో ఈ చెట్టుగా పోతాం. కొట్టుగా కొడుతున్న సమయంలో ఈ గొడ్డలు కూడి ఆ నదిలో పడుతుంది. అక్కడ పడింది నదిలో పడిపోయిన గొడ్డలి వస్తుందా? నదిలో పడిపోయిన గొడ్డలి తిరిగి రాదు. పక్కింట్లో దగ్గర తెచ్చాడు. అయ్యా గొడ్డలి ఇస్తావా? మళ్ళీ తెచ్చిస్తాను అని ఆ దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన ఇచ్చాడు. కఠినమైన వ్యక్తి, పట్టుదల కలిగిన వ్యక్తి. ఇవ్వకపోతే ఒప్పుకోడు. మంచోడు కాదు, ఆయన మంచోడు కాదు అని తీసుకెళ్ళండి. ఆయన మంచోడు కాదు. అయ్యా ఆ నదిలో పడిందయ్యా, ఆయన ఒప్పుకోడయ్యా. కనుక ఎలాగా ఇంకోటి కొనిస్తే అది ఒప్పుకోడు, నాది నాకే కావాలంటాడయ్యా అన్నప్పుడు ఎలీషా ఆ భక్తుడు ప్రార్థన చేశాడు, పంపించాడు. వాటి దేవునికి ఇస్తుందా? ఈ దినం మనం చూసినట్లయితే గొడ్డలి ఎంత పొడవు, ఎంత భారమో, నీ భారం యెహోవా మీద మోపము. ఆ భారం ఎవరి మీద మోపాలా? నీకు ఎంత అనారోగ్యం ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నీ భారం యెహోవాకు అంటే అప్పగించు. శిష్యుడు ఎలీషాకు అప్పగించాడు గురువుకి. అయ్యా ఈ బరువై గొడ్డలు నాకు కావాలయ్యా అని అడిగినప్పుడు గొడ్డలు ఈరోజు నీకు ఏం కావాలన్నా అడిగింది ఇచ్చేవాడు ఉన్నాడు. నీ సమస్య నుంచి వినిపించేవాడు ఉన్నాడు. నీ బాధ నుంచి వినిపించేవాడు ఉన్నాడు. నీ కష్టం నుంచి వినిపించేవాడు ఉన్నాడు. నీ పట్ల అద్భుతాలు చేసేవాడు ఆయన ఉన్నాడు.
ఆశ్చర్యకరంగా చేసేవాడు, ఆశ్చర్యకరంగా జరిగించేవాడు. ఆయన అద్భుతాలు చేసేవాడండి, ఆశ్చర్యకరంగా జరిగించేవాడు. కనుక మనం ఆయన వైపు చూద్దాం, ఆయన ఇష్టలుగా ఉందాం, ఆయన ఇష్టానుసారం నడుచుకుందాం, ఆయన భయభక్తులుగా నడుచుకుందాం, ప్రతిదీ ఆయన చెప్పుకుందాం. ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. కార్యం జరిగించేది ఆయనే, నేను చేసేది ఆయనే. పడుకోలేదు పడలేదు, పడుకోవడం చక్కగా పడుకోలేదు. కనుక మనం చూసినట్లయితే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఉదాహరణ పిల్లలున్నాగా జోసఫ్, యోదా, యెహోషువ, ఈ అభిషేకు, ఈ పిల్లలు అలాగో లోపల సాగుతుంది. చూసినామంటే కాల్చేస్తాం. తర్వాత సాగుతుంది సర్వానందయ శిష్యుడు. అలాగే వెళ్ళి వంటకి పుట్టికి కూరకి హక్కులు తీసుకెళ్ళినప్పుడు కూరగాయలంటే వెళ్ళి తీసుకొని వచ్చారు, వంట చేశారు. తీసుకొని వంట చేశారు. తినబోయేలోపు చేదు వాసన వస్తుంది. అయ్యా ఇది ఏదో విషయంలో ఉంది. అద్భుతం చూడండి. 2వ రోజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము సమయం ఎంత లేదు కనుక 39వ వచనంలో పేజీ నెంబర్ 310. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి ఎర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఓడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసును. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాని తిరగమాని అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేసి వడ్డించమని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కలగకపోయినా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పిండి తెచ్చారు, భోజన పిండి తెచ్చారు. అది భోజన పిండి వేసిన దానిలో ఏమైంది? రుచిగా మారింది. అలాగే గోధుమ పిండి ఎలా తయారవుతుందో, గోధుమలు గింజలు గోధుమలు పిండికేసారు, మరకేసారు, విసరికేసారు. ఇప్పుడు విసరలో విసిరేది తక్కువ. విసరికేస్తేనే ఏమవుతుంది? పిండిలా అవుతుంది. ఆ పిండి తెచ్చి ఆ కుండలో వేస్తే విచిత్రంగా ఉంది. ఈరోజు చెడిపోయిన మనల్ని, పాడైపోయిన మనల్ని, పనికిరాని మనల్ని, నిష్ప్రయోజనమైన మనల్ని మంచి వారుగా చేయడానికి, ప్రయోజకులుగా చేయడానికి ఈ గోధుమలు ఏ విధంగా పిండయిందో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జన్మ ఉంటాయి కదా. ఎక్కడ చూసినా గాయపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. మన కోసం రక్తము చిందించి రక్తము కాచి నలగొట్టబడ్డాడు. కనుకనే ఆయన వెంబడిస్తే, ఆయన వైపు చూస్తే, ఆయన ఇష్టలుగా ఉంటే మన పట్ల కూడా అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నది లేనట్టు లేనిది రొట్టెలను ఆస్వాదించిన దేవుడు, చేపలను ఆస్వాదించిన దేవుడు. ఎంత అద్భుతం! నీటిని ద్రాక్షారసముగా మార్చాడు, నీటిని రక్తముగా మార్చినట్టు పాత నిబంధనలో చూస్తున్నాం. నీటిని రక్తముగా మార్చాడు. కొత్త నిబంధనలో చూసినట్లయితే నీటి
ద్రాక్షారసం. పాత్రలను చూసినట్లయితే చేదు నీటిని మధురమైన నీటిని మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన పట్ల అద్భుతాలు చేశాడు. మనకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పట్ల అద్భుతాలు చేసేవాడు ఆయన. యెహోవా అందరికీ ఉపకారి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఉపకారం చేసేవాడు. అపకారం చేయడం. ఈ లోపల మనుషులైతే అపకారం చేస్తాడు. ఆయన అపకారం చేయడు, ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, వర్ధన చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. కనుక ఆయన చేసిన అద్భుత కార్యములు వివరించేవారుగా ఉంటాం, ఇతరులకు చెప్పుకునేవారుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 23వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి. చాలు అయ్యారంట. అన్ని జనులలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియపరచాలి. అనేక మందికి తెలియపరచాలి. యేసు ప్రభువు అద్భుతాలు చేసేవాడైనా, ఆశ్చర్యకరం జరిగించేవాడైనా, సూచక్రియలు జరిగించేవాడైనా, మహిమ కార్యము జరిగించేవాడు. దేవునికి స్తోత్రం. పుట్టుకుంటువానికి స్వస్థత వచ్చింది. పుట్టుకుంటువాడు, పుట్టుకుతోనే కుంటివాడు. చూడండి అపోస్తల కార్యములు చదువుతామా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. ఇంటికెళ్ళా చక్కగా చదువుకుంటేనే కానీ మీకు అది హృదయంలో ఉండదు. 3వ అధ్యాయము టైం ఎంత లేదు కనుక 3వ చదువుతాం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోతున్నాడు. వారు చూచి భిక్షమడుగుగా పేతురును యోహాను తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యొద్ద రక్షించును. అంతటా పేతురు వెండి బంగారము నా యొద్ద లేవు కానీ నాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలమును బలము పొందెను. వారు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుడు స్తుతించు వారితో దేవాలయమునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అద్భుతం చేశాడు. యేసు ప్రభువు అద్భుతం చేశాడు. అద్భుతం. పేతురు యోహాను ప్రార్థించగా పుట్టుకుంటే వారికి స్వస్థత వచ్చింది. మధ్యకాల సమయంలో ఒక బ్రదర్ ఫోన్ చేస్తుంది. ఒక పాప సుమారు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉండి చెప్పారు. నిలబడలేదట, తిండి తినట్లేదట,
మాట్లాడలేదట, సరిగా కూర్చోలేదట, ఫోన్లో ప్రార్థన చేస్తున్నాం. రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, మాస్టర్ గారు అన్నాడు, అప్పుడు కొంచెం కూర్చుంటుంది, నడుస్తుంది, కొంచెం మాట్లాడుతుంది, చక్కగా ఆడుకుంటుందని ఇక్కడ దేవుడికి ఇస్తున్నా. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాడు. అద్భుతం, ఆశ్చర్యకరంగా అద్భుతం చేశాడు. కనుక ఈ దినాన మన పట్ల కూడా అద్భుతాలు జరగాలంటే ఏం చేయమా? వివరించేవారిగా ఉండాలి, ఇతరులకు చెప్పుకునేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన చేసిన అద్భుతాలు చెప్పట్లేదు, ఆయన చేసిన ఆశ్చర్యకాలు చెప్పుకోవట్లా. అలా మందిరానికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే జనం ఎక్కువ వస్తారు, అక్కడికి వెళ్తే టిఫిన్ పెడతారు, అక్కడికి వెళ్తే భోజనాలు పెడతారు, అక్కడికి వెళ్తే టీ స్నాక్స్ ఇస్తారు అని ఒకరితో చెప్పుకుంటున్నారు. ఏంటండి మీ మంచి లేదండి, మన చర్చికి వచ్చేప్పుడు ఎక్కడికి కావాలి, ఎక్కడికి కావాలి. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు బైబిల్లో ఉన్నప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. మన చర్చిలో మంచిదే. చూడండి, చాలా జిల్లాల్లో ఎక్కడ చూసినాయితే లేదంటే ముసలమ్మ ముచ్చట్టు ఏం చేస్తారు, ఆ యొక్క గురించి ఈ యొక్క గురించి, ఆ పిల్లల గురించి ఈ పిల్లల గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరికొకరు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇంకా లేదంటే నలుగురు కూడుకొని ఏం చేస్తుంది సార్, లేని పొడి అన్ని పెట్టుకొని నిందలు అవమానాలు తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుత రోజులు జరుగుతూ ఉన్నాయి. కనుకనే చాలా మందికి కార్యాలు జరగవు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి, మేలు జరగట్లా. మనం ఆశీర్వించబడాలంటే, జీవించబడాలంటే, వర్తిల్లాలంటే ఆ చర్చి ఈ చర్చి కాదు, మోకాలేసి ప్రార్థన చేయకుండా వదలగలవా అని నువ్వు సాక్షి చెప్పు, అని నువ్వు సాక్షి చెప్పు. ఆయన చేసిన అద్భుతాలు చెప్పు, బైబిల్లో నువ్వు చేసిన అద్భుతాలు చెప్పు, మనకి చేసిన అద్భుతాలు చెప్పాలి. అప్పుడు అవతల వ్యక్తి పాస్టర్ గారు ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి అని చెప్తే నువ్వు ఆస్వాదించబడతావు, చెప్తే దేవుడిని ఆస్వాదిస్తాడు, చెప్తే మీరు ఒత్తిడి చేస్తాడు. వాక్యం నిర్ణయం ఉంది, సరస్వతికి వెళ్ళమన్నాడు. చూడండి, మార్కు సువార్త ఆయన చెప్పమన్నాడు కానీ చెప్పడమే. ఏమని చెప్తున్నాడు చూడండి, మార్కు సువార్త 15 వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి ఈ సూచనలు కనబడను. ఏమనగా నా నామమున దేవుడు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పావులను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది తగినది వారికి హాని చేయదు, రోగులను జ్యోతించినప్పుడు వారు స్వస్థత పొందేవారు వారితో చెప్పిన సర్వ సృష్టికి చెప్పమంటున్నాడండి సువార్త. సర్వ సృష్టికి జవాబు చెప్పమంటున్నారు. మనం ఏం చెప్తాము? సర్వ సృష్టికి వెళ్ళి ఏం చెప్తాము? ఆ పాస్టర్ గారి గురించి, ఈ పాస్టర్ గారి గురించి, ఆ పాస్టర్ గారి గురించి, ఈ పాస్టర్ గారి గురించి, లేదా ఆ మందిరానికి వెళ్తాం, ఈ మందిరానికి వెళ్తాం. దొంగలు నరకానికి వెళ్తారు,
కనుక మనం అన్ని జనులు రక్షించాలి. చాలా మందికి అర్థం కాక, చేతగాక, లోకాశలతో నుండి, ధనాపేక్షతో నుండి, లెక్కలు సంపాదించాలని, డబ్బులు సంపాదించాలని చర్చిలోని విశ్వాసులకి సైనికులు ఇచ్చి అనేక మంది చర్చిలో ఉన్న లాక్కోనండి, వేరే వేరే చర్చిలకు వెళ్ళడం తీసుకోవాలండి. అప్పుడు వాళ్ళకి బోధిద్దాము, వాళ్ళ దగ్గర అన్ని లాక్కుందాము, మన జేబులు నింపుకుందాము, మన ఆస్తులు సంపాదించుకుందాము. ఈ ఆలోచనలు ఉంటున్నాయండి. కోట్లు సంపాదిస్తున్నారు. వాత తీసుకెళ్ళిపోతే ఏమీ లేదు, ఏమి తీసుకెళ్ళిపోలేదు. వేరు వేరు చర్చలకి వెళ్ళామని లాక్కోరాజు తోడారు, దొంగలు. కనుక అన్య జనులకు స్వార్థ చేసేవారిగా ఉండాలి. అన్య జనుల్ని మందిరానికి నడిపించేవారిగా ఉండాలి. అది కనుక ఆయన చేసిన అద్భుతాల గురించి ఇతరులకి చెప్పేవారిగా మనం ఉండాలి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి ఇతరులకు మనం చెప్పేవారిగా ఉండాలి. సంభాషణ చేసుకునేవారిగా ఉండాలి. చూడండి 105వ కీర్తన, దావీదు కీర్తనలు 105, 105, 105, 105. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములను గురించి సంభాషణ చేయించాలి. ఏంటంట? ఆయన గురించి పాటలు పాడాలంట. ఈరోజు స్టేటస్లు పెడుతుంటారు చాలా మంది. అజ్ఞాన స్థితిలో ఉండి, బుద్ధి లేని వారిగా ఉండి స్టేటస్లు సినిమా పాటలు పెడుతూ ఉంటారు, సినిమా బొమ్మలు పెడుతూ ఉంటారు. జ్ఞానం లేక అజ్ఞాన స్థితిలో ఉండి, బుద్ధి లేని వారిగా ఉండి ఏం చెప్తున్నాడు? ఆయన గురించి పాట పాడేవారిగా ఉండాలి, ఆయన గురించి తనకి చెప్పేవారిగా ఉండాలి, ఆయన గురించి స్టేటస్లో పెట్టేవారిగా ఉండాలి, ఆయన పాటలు పాడుకునేవాడిగా ఉంటారు. పాట పాడుతున్న సమయంలో అద్భుతాలు చేస్తాడు ఆయన. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యం కలిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఏమన్నాడు? చెరసాలలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ వేదనలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ శోధనలో ఉన్నప్పుడు, ఆ ఇరుకులో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో మధ్యరాత్రి కాల సమయంలో పాట పాడుతున్నాడు, కీర్తన పాడుతున్నాడు. చెరసాల కటకడాలన్నీ కూడా బద్దలైపోయి, పునాదులు కూడా అద్భుతం అండి, అద్భుతం. నేను చెప్తామన్నా నమ్మాము, మారు మనసు లేదు. యేసు ప్రభువు నమ్మాము అంతే, మారు మనసు లేదు. రక్షణ పొందాము. ఏం పొందాము? రక్షణ పొందాము. ఎందుకు రక్షణ పొందాము అంటే పరలోకాన్ని వెళ్తారు. పరలోకాన్ని మారు మనసు లేకుండా, మారు మనసు లేకుండా పరలోకం వస్తుందా? డబ్బు లేకుండా అన్నట్లో వస్తువులు ఇస్తావా? లెక్క లేకుండా వస్తే ఎక్కడ ఇస్తావా? లెక్క లేకుండా పెట్రోల్ పోస్తావా? లేదే. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా రక్షణ పొందే ప్రయోజనం లేదు. అపోస్తలుడైన పౌలు గారు మార్పు చెందాడు. రౌడీగా ఉన్నాడు, గొండాగా ఉన్నాడు, కొట్టేవాడిగా ఉన్నాడు, తిట్టేవాడిగా ఉన్నాడు, రాలించేవాడిగా ఉన్నాడు, చంపేవాడిగా ఉన్నాడు. యేసుని అంగీకరించిన తర్వాత మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత
ఆయన గురించి అనేక ప్రాంతాల్లో ప్రపంచం అంతా సువార్త చేసినట్టు దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనం మారుతుందా? యేసు ప్రభువును అంగీకరించినప్పుడు కోపం ఉందనుకోండి, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆవేశం ఏముంటుంది? ఆవేశం. కోపం వేరు, ఆవేశం వేరే. కోపం అంటే గట్టిగా మాట్లాడటమే. ఆవేశం ఏంటో తెలుసా? ఆవేశంతో భార్యను కొట్టడం, మధ్యకాల సమయంలో ఒక అతను భార్యను కొట్టాడట. భార్యను కొడితే తలకాయదంతా పంచాయతీ తగలింది, వెనకాలంతా పగిలింది. ఎదలా ప్రశ్నలు, కుట్లు, వెనకాల కుట్లు. అవసరం అండి? ఆవేశం అవసరమా? మారుమనసు లేదు, రక్షణ పొందారు. ఈరోజు చాలా మంది రక్షణ పొందుతున్నారు. నేను మంది బాప్తీసాలు ఇచ్చాను పేరుకి, ఎంతమంది బాప్తీసాలు పేరే, వాళ్ళ మార్పు లేదు. మారు మనసు పొంది ఏం చేయాల? రక్షణ పొందేవారుగా ఉంటాం. రక్షణ పొంది మారు మనసు రావాలంటే రాదు. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మారుమనసు లేదు, రక్షణ లేదు. ఆ అబ్బాయి అంటాడు, నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అంటాడు. ఎప్పుడు అంటాడు తెలుసా? ఫోన్ చేస్తాడు. ఎప్పుడో తెలుసా? రాత్రి 11 గంటలకు 12 గంటలకు అప్పుడు గుర్తొస్తుంది పెళ్లి. పగలంతా పెళ్లి గుర్తుకు రాదు. నేను ఎవరు ప్రేమించదని చెప్తాను. ఆ ఫోన్ చేసాడు అంటాను, ఎవరైనా ప్రేమించడం బాగుంటే నేను ప్రేమించినట్ట పెళ్లి చేయాలంట, మారు మనసు పొందంట, రక్షణ పొందాలంట. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా పెళ్లి చేసుకొని వారిని పట్టాలి ఉండేది. ఎలా ఉండాలి చూడండి. కనుక మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. ఆ శాశ్వతమైన మార్గంలో మనం వెళ్ళాలంటే ఏమన్నారా? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, ఆ రక్షణ కాపాడుకోవాలి. క్లాత్ కొన్నాం, ఈ క్లాత్ మనం ధరించుకుంటామా? ఏం చేస్తాం? టైలర్కి ఇస్తాం. టైలర్కి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? కటింగ్లు చేసి, మొక్కలు చేసి, కుట్టి, దాన్ని మళ్ళీ జాయింట్లు చేసి, బాగున్న క్లాత్ని కటింగ్లు చేస్తారు. కటింగ్లు చేసి దాన్ని మళ్ళీ జాయింట్లు చేస్తారు. జాయింట్లు చేసి దాన్ని మళ్ళీ మనం ధరిస్తే అప్పుడు సత్యం. అలాగే ముందు మారు మనసు పొందాలి, తర్వాత రక్షణ పొందాలి, తర్వాత మన ఆత్మీయ వస్త్రాన్ని దినదినమా ఉతుక్కునేవారిగా ఉండాలి. అలా ఉంటేనే తమ వస్త్రం ఉతుక్కున్న వారు ధన్యులు, ధన్యులు నాయకులు. కాబట్టి దయచేసి మనం దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవునికి ఇష్టాంశం నడుచుకుందాం. ఆయన చేసిన మేలులు, ఆశ్చర్యకార్యం అంటిని వచ్చి సంభాషణ చేయండి. ఇతరులకు ఒకరికి సంభాషణ చేసుకో, చెప్పుకోవాలా. ఇద్దరు కూర్చున్నారో ముసుగుసో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే ఎన్నికలు అనుకుంటారు? వీళ్ళు చిన్న దేవుడైనా, చూచుచున్న దేవుడైనా, మాట్లాడే దేవుడైనా మీ భావాలు అంతా తెలుసు, మన భావాలు అంతా తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి నడుచుకుందాం, దేవుడికి ఇష్టలుగా ఉందాం, దేవుడు సంతోషించేవారిగా ఉందాం. దేవుడు మాకు దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్.